బేగంపేట ఎయిర్పోర్ట్ త్వరలోనే షిఫ్ట్ కాబోతోందా? కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖలో ఏముంది? డీజీసీఏ ముందు ఏ డిమాండ్స్ ఉంచారో చూద్దాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత దేశంలోని ఎయిర్పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్పోర్టు తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట ఎయిర్పోర్టును దుండిగలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎయిర్పోర్టు సమీపంలో చెట్లు, భారీ భవనాలు తొలగించాలని డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. డీజీసీఏ ఆదేశాలతో ఆందోళనలో బేగంపేట ప్రజలున్నారు. అంటే తమకు రిస్క్ ఉన్నట్లే అని భయపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఏర్పడ్డాక బేగంపేట ఎయిర్పోర్టుకు కాస్త విమానాలు తగ్గినా సిటీకి వచ్చే వీఐపీలు, సీఎంలు, కేంద్ర మంత్రుల రాకపోకలు మాత్రం బేగంపేట ఎయిర్పోర్టు నుంచే సాగిస్తున్నారు. దీనికి తోడు ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానాలు, హెలికాప్టర్ల సర్వీసులు బేగంపేటలో ఎక్కువగా నడుస్తున్నాయి. సో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఎయిర్పోర్టును దుండిగలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బేగంపేట వాసులు.